ఓ జడ్జి చొరవతో రోడ్డు ప్రమాదంలో ప్రమాద బాధితునికి ఒక బీమా సంస్థ నుండి 75 లక్షల రూపాయల బీమా పరిహారం అందిన సంఘటన పిఠాపురంలో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే గొల్లప్రోలు మండలం ఏకే మలవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు 5 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయి తాను తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమయ్యాడు. దీంతో గో డిజిటల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థపై బీమా కోసం కోర్టులో దావా వేశాడు. అప్పటి నుంచి సాగుతున్న ఈ కేసును పిఠాపురం కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో జడ్జి ఎం శ్రీహరి చొరవ తీసుకుని ఇరు వర్గాలతో మాట్లాడి బాధితునికి బీమా సంస్థ నుంచి 75 లక్షల రూపాయలు ప్రమాద బీమా పరిహారం మాట్లాడి బాధితునికి అందేలా ఒప్పించి ఈ కేసును పరిష్కరించారు. బాధితుని తరపున సీనియర్ న్యాయవాది కోసిరెడ్డి పేర్రాజు వాదించారు. లోక్ అదాలత్ బెంచ్ సభ్యుడు సరిదే నాగేశ్వరరావు, ఏపీపీబీఎల్ దొర, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పాలపర్తి సుబ్బారావు అండి. నేను వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేసేవాడిని. 8 ఆగస్టు 2021 తేదీన మా నాన్నగారు నేను బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఒక్క అడ్డు రావడం వల్ల సడన్గా మేము కరెంట్ పోల్ హిట్ అవ్వడం వల్ల భారీ ప్రమాదం జరగడం వల్ల మేము యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోయారు. నేను కంప్లీట్గా మంచాన్ని పరిమితం అయిపోయాను. తద్వారా నేను కోర్టులో ఇన్సూరెన్స్ కంపెనీ మీద పిటిషన్ వేయడం జరిగింది. దానికి ఈరోజు నాకు 75 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది అతి తక్కువ టైంలో వితిన్ స్పాన్ టైంలో నాకు ఇది పరిష్కారం ఇచ్చినందుకు కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.